ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈ రోజు మరో ప్రత్యేకత వృషభ సంక్రమణం. రవి యొక్క సంచారం వృషభ రాశిలోకి మధ్యాహ్నం 1:42 ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా మీన రాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి వస్త్రదానం, అన్నదానం, అలాగే శుక్రజపం, బియ్యం దానం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో, ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులకు పరిష్కారాలు దొరుకుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక లాభాలు వ్యాపారపరంగా ఉన్నప్పటికీ అనిశ్చిత పరిస్థితి కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ ఉపయోగ కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం బాగానే కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగా పొందగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అవకతవకలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి కూడా ఉపక్రమించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు ఎదురైనప్పటికీ సమర్థతతో ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే అందుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాలు అనుకూలం. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి.
ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే విఘ్నాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రు భీతి పోతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంకోచ పరిస్థితులు వ్యాపారరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు సమసిపోతాయి. నూతన కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార నిర్ణయాల్ని అవలంబించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ ఆనందకర వార్తలు సంతోషాన్ని పెంపొందింపచేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అధిక ఖర్చులు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. శనికుజుల పరస్పర వీక్షణ ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కూడా దూరం అవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సమస్యలు వ్యాపారపరంగా చుట్టుముడతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఊరట పరిస్థితులు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు.
ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. శత్రు భీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. నూతన అంశాలు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు మాత్రం జటిలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేయవలసినటువంటి కార్యక్రమాలని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన ఒప్పందాల ద్వారా చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నూతన అంశాలు వ్యాపారపరంగా ఆర్థిక లబ్ధిని చేకూరుస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. సంతోష వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః. మనసుకి నచ్చేటట్టు మాట్లాడేవారు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రావణ, నీ మనసుకి నచ్చకపోయినా నీకు మంచి చెప్పేవాడు దొరకడు. నీ మనసుకి నచ్చదని తెలిసి కూడా మంచి చెప్పేవాడు లోకంలో ఉండడు. ఒకవేళ అవతల వారి మంచిని కోరి సత్యాన్ని దాచకుండా ఉన్నదున్నట్లు మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి దొరికినా ఆయన మాటలు వినేవాడు దొరకడు. ఒకవేళ అలా మాట్లాడేవాడు, అలా వినేవాడు దొరికితే అది మహాక్షేత్రం. అలా వినగలిగిన వాడు, అలా చెప్పగలిగిన వాడు వస్తే అలా చెప్పబడిన విషయం లోకంలో శాశ్వతత్వాన్ని పొందుతుంది. మీరు అందుకే చూడండి, ఈ లోకంలో శాశ్వతత్వం పొందబడినటువంటి విషయాలన్నీ ఒక వ్యక్తికి పరమేశ్వరుడు చెప్పినవి లేదా గురువు చెప్పినవి. భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు యుద్ధభూమిలో ఒక్కడికే చెప్పింది. ఆదిత్య హృదయం యుద్ధభూమిలో అర్జునుడికి ఒక్కడికే అగస్త్యుడు చెప్పింది. భాగవతం పరమవైరాగ్యాన్ని పొందినటువంటి పరీక్షిత్తుకి శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పినది. ఏ ఒక్కడో అర్హుడు ఉంటాడు, ఆ ఒక్కడి కోసం ఒక మహితాత్ముడు చెప్పినటువంటి విషయం తరువాతి కాలంలో లోకానికి అందుతూ ఉంటుంది. కాబట్టి మనసుకి కఠినమనిపించినా సరే ఉన్నదున్నట్టు వైదిక ప్రమాణంతో ధర్మాన్ని మాత్రమే మాట్లాడేవాడు లోకంలో దొరకడు. ఒకవేళ అలా దొరికినా ఆ చెప్పినటువంటి మాట వినేవాడు దొరకడు. ఈ మాట ముందు చెప్పాడు. ఎందుకని? వినడు రావణుడని తెలుసు. రావణుడు చనిపోవడానికి కారణమంతా ఎక్కడుందంటే మాట వినడం. మారీచుడు చెప్పాడు, ఓరి పిచ్చివాడా, నువ్వు రాజ్యం చేశావు, రాముణ్ణి రాజ్యంలోంచి తరిమేశాడు తండ్రి అంటున్నావు. పచ్చి అబద్ధం. రాముణ్ణి తండ్రి తరమలేదు.
ఆయన ఏ అధర్మము చెయ్యలేదు నాకు తెలుసు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానిప. నువ్వంటున్నావు రాముడు తండ్రి చేత రాజ్యము నుంచి వెడలగొట్టబడ్డాడంటున్నావు. పచ్చి అబద్ధం. రాముడు తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యానికి వచ్చాడు. రాముడి వంటి ధర్మమూర్తి లోకంలో లేడు. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. ధర్మానికి కాళ్ళు చేతులు ఉండి కదిలితే అది రాముడు. అందుకే రామనామం, రాముని యొక్క జీవితం మనుష్య జాతికంతటికీ ఆదర్శం. రాముని పేరెత్తకపోయినా, రామనామం చెప్పకపోయినా, రామాయణం చదువుకోకపోయినా, రామాయణం వినకపోయినా వాడు నరుడు కాడు. రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. రామాయణ కావ్యం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఒకవేళ నువ్వు చదవకపోతే రామాయణ కావ్యం మీద కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేస్తే చాలు. ఏదో ఒకనాటికి నీ ఇంట రామాయణాన్ని చదువుకుని రామచంద్రమూర్తిలా ప్రవర్తించి 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషుడు పుట్టి తీరుతాడు. శ్రీరామాయణ కావ్యం అంత గొప్పది. ఆ రామాయణము సమస్త మానవ జాతికి ఉద్దేశింపబడింది. అది ఎవరికో కొంతమందికి వర్తించేది కాదు, అందరిది రామాయణం. అసలు నిజం చెప్పాలంటే సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్న మనందరం రామాయణానికి వారసులం. రామాయణం చదువుకోకపోతే అసలు నరత్వం మిగలదు. మనుష్యత్వం మిగలాలని కోరుకున్నంతకాలం రామాయణం చదవవలసింది. అందుకే ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని రాశీభూతం చేస్తే, ఒక చోట పోత పోసేస్తే, అది కాళ్ళు చేతులతో కదిలితే అదే రాముడు. రాముడు దేవతలందరికీ ఇంద్రుడు ఎటువంటి వాడో ఈ లోకమునందు రాముడు అటువంటి వాడు. రాముడి జోలికి వెళ్ళవద్దు, సర్వనాశనం అయిపోతావు రావణ. అప్రమేయం హి తత్తేజో, ఆయన యొక్క తేజస్సు సామాన్యమైంది కాదు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు. ఆ సీతమ్మ ఆయన మనసెరిగిన ఇల్లాలు. ఆయన కోసమే అరణ్యవాసం చేయడానికి వచ్చింది. సమస్త భోగములను పరిత్యజించింది రామచాపాశ్రయేవని. ఆమె సర్వకాలములయందు రాముని యొక్క కోదండము చేత రక్షింపబడుతుంటుంది. ఒక్క రామచంద్రమూర్తికే 2 బిరుదునామాలున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ. ఎప్పుడూ కోదండాన్ని పట్టుకుని ఉంటాడు. ఎప్పుడూ విజయం తప్ప ఆయన జీవితంలో అపజయం అన్న మాట లేదు. అటువంటి మహాధర్మాత్ముడు రాముడు. రాముడి జోలికి వెళ్ళవద్దు. రాముడు రాజ్యం విడిచిపెట్టి వచ్చాడంటున్నావు కాదు, 14 సంవత్సరముల తర్వాత రాముడు రాజు అవుతాడు. పూర్ణంగా ప్రవర్తన ఎరిగినవాడు రాముడు. నేను రాజుని, లంకాపట్టణంలో అందరినీ నడిపిస్తున్నవాణ్ణి నువ్వనుకుంటున్నావు. నీకు రామచంద్రమూర్తికి పోలిక లేదు రావణ. స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునా యథ. కుండ బద్దలగొట్టి చెప్పాడు మారీచుడు. నువ్వు రాజువే కావచ్చు, రాముడు రాజు కావచ్చు. రాముడికి నీకు ఉన్న తేడా ఏమిటో తెలుసా? రాముడు తన బిడ్డల్ని పరిపాలన చేసినా, తప్పు చేసిన వాడి మీద వేలిలా చూపించినా, రాముడు శిక్ష వేసిన బిడ్డల్ని తండ్రి శిక్షించినట్లుంటుంది. తండ్రి బిడ్డల్ని ఎందుకు శిక్షిస్తాడంటే ఆ బిడ్డలు సంస్కరింపబడాలని, వృద్ధిలోకి రావాలని శిక్షిస్తాడు తప్ప వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని, వాళ్ళు శరీరమే విడిచిపెట్టాలని కొట్టడం. కానీ నువ్వెటువంటి వాడివో తెలుసా? మేషా గోమాయునా యథ. మేకల మందకి వెనక కాపరి వెడితే పర్వాలేదు, మేకల మందకి నక్క కాపలాగా వెడితే ఆ మేకల మంద మిగలదు. అందులో ఉన్న మేకల్ని నక్కే తినేస్తుంది. నువ్వు రాజువే, నీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు నీ వలననే మరణిస్తారు. ఒకనాడు లంకాపట్టణమే సర్వనాశనం అయిపోతుంది. నీకు రాకూడని ఆలోచన వచ్చింది. కాంచన లంకని పరిపాలిస్తున్నావు, కొన్ని వేల మంది భార్యల్ని పొంది ఉన్నావు. రాక్షసులందరూ సంఘాలు పెట్టుకున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రీడలు వాళ్ళు క్రీడిస్తున్నారు, ఏదో సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. నువ్వు ఎన్ని తప్పులు చేయి, నడిచిపోతోంది. ఒక్క రాముడి జోలికెళ్ళకు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ. ఇంతమంది భార్యలున్నారు, వాళ్ళతో సంతోషంగా గడిపి. అంతమంది మిత్రులున్నారు, వాళ్ళతో సంతోషంగా గడిపి. కాంచనలంకని పరిపాలించు, దేవతలు నీడిపించావు, కానీ అయిపోయింది. ఒక్క పని మాత్రం చెయ్యకు రావణ.
మాకృథా రామ విప్రియం. రాముడికి ఇష్టం లేని పని మాత్రం చెయ్యవద్దు. రాముడికి సీతమ్మ ప్రాణం. సీతమ్మ జోలికెళ్ళావో రాముడు వదిలిపెట్టడం. రాముడే వచ్చి నిలబడ్డాడా, నువ్వు కాదు, సమస్త దేవతాకోట్లొచ్చి ఒక పక్క నిలబడినా రాముని ప్రతాపము ముందు నిలబడడం ఎవరికీ సాధ్యం కాదు. నా మాట నమ్ము. రాముని జోలికి వెళ్లకుండా ఉన్నావా ఎంత సంతోషంగానైనా బతుకుతావు. రాముడి జోలికి వెళ్ళావా లంకతో కలిపి నశించిపోతుంది. నా మాట విను. నేను కూడా ఒకప్పుడు రాముడి జోలికి వెళ్ళాను. రాముని యొక్క పరాక్రమం తెలియక వెళ్ళానప్పుడు రాముడు ఇంత పెద్దవాడు కాడు, ఇంత అస్త్ర సంపద తెలియదు, ఇంతగా ధర్మాన్ని అప్పటికి పాటించి ఉన్నవాడు కాదంటే ధర్మము పాటించి తేజస్సు పెరిగింది. అప్పటికంత తేజోమూర్తి కాడు. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నివేక్షణ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ. అప్పటికి ఇంకా పురుష చిహ్నములు రాముని యందు పూర్తిగా ప్రవర్తిల్లలేదు. అంటే మీసాలు బాగా రాలేదు, నూనూగు మీసాలతో ఉన్నాడు. బ్రహ్మచారి, మెడలో ఒకే ఒక్క బంగారు గొలుసు ఉండేది, జుత్తు ముడి వేసుకుని ఉండేవాడు, ఒక్క బట్ట కట్టుకునేవాడు, బ్రహ్మచారి కాబట్టి. అటువంటి రాముడు, నేను చిన్న పిల్లవాడు, వీడేం చేస్తాడని విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే సిద్ధాశ్రమంలో నిత్తురు యాగగుండంలో పొయ్యడానికి వెళ్ళాను. ఆ రాముణ్ణి చూశాను. రాముడు నన్ను మానవాస్త్రం పెట్టి కొట్టాడు. 100 యోజనముల దూరం వెళ్ళి పడిపోయాను. అప్పటినుంచి నేను రాముడి జోలికి వెళ్ళలేదు. తరువాతి కాలంలో రాముడు అరణ్యవాసానికి వచ్చాడని తెలిసింది. ఒకానొక నాడు నా మిత్రులతో కలిసి నేను రాముడు ఉన్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళాను. రాముడు వాళ్ళు రాక్షసులని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి రాముడు ధనుష్టంకారం చేసి వింటినారికి బాణాన్ని తొడిగాడు. తొడగ్గానే నాకు భయం వేసింది. ఆ వింటినారిని బాణాన్ని సంధించి ఆకర్ణాంతంలాగుతున్నటువంటి రాముడు నా కంటపడ్డాడు. అంతే, నేను వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి వచ్చేసాను. పారిపోయి వచ్చి ఈ గుహలో కూర్చుంటూ ఉంటాను. కూర్చుని అప్పటి నుంచి తపస్సు చేసుకుంటున్నాను. నేను బయటికి వెళ్ళను. ఎందుకో తెలుసా? వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం. నాకు బయటికి వెళ్ళి ఇలా చెట్ల వంక చూస్తే ఏ చెట్టు కొమ్మ మీద చూసినా రాముడే కనపడతాడు. ఎలా కనపడతాడో తెలుసా? నారచీర కట్టుకుని, మృగచర్మాన్ని కట్టుకుని, ధనస్సు పట్టుకుని, బాణాన్ని తొడిగి నా వంకే లాగి విడిచిపెట్టే రాముడిగా కనపడతాడు. అందుకే మారీచుడిది భీతభక్తి, భయానికి వశుడైపోయాడు. భయంతో ఎప్పుడూ రాముడే కనపడేవాడు. ఎలా కనపడినా రాముడు తప్ప ఇంకొకటి కనపడలేదు. లోకమంతా రామమయంగా కనపడింది. భాగవతంలో ధర్మరాజు గారు నారదుడితో అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతోనైనా పరమేశ్వరుణ్ణి పట్టుకున్నవాడు పరమేశ్వరుణ్ణి చేరుతాడు. మారీచుడు భీతభక్తితో రాముణ్ణి పట్టుకున్నాడు. ఎక్కడ చూసినా నాకు రాముడే కనపడతాడు. వృక్షే చ పశ్యామి, ఏ చెట్టు కొమ్మ మీద చూసినా రాముడే. అప్పటి నుంచి నాకు ఎంత భయం పెరిగిపోయిందో తెలుసా? రావణ రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే. ఎవరైనా రా అంటే నా దగ్గర మా అంటారేమో అని పారిపోతాను. ఒకవేళ రథం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను అక్కడ ఉండను, కొన్ని యోజనాల దూరం పారిపోతాను. రత్నం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను పారిపోతాను, మా అంటారేమోనని. నాకు రామ అంటే అంత భయం. అలా కొడతాడు ఆయన. బాణం అంటే మామూలుగా ఉండదు. కాబట్టి రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ. రత్నం, రథం ఇలాంటి మాటలన్నా సరే రా అన్నాక మా అంటారేమో అని నేను పారిపోతుంటాను. రాముడంటే అటువంటి వాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మంచి మాట ఎవరు చెప్పినా వింటాడు. అందరినీ అడుగుతాడు, ఏం చేయమంటారంటుంటాడు. అన్నీ వింటాడు. అన్నీ విని ఏది ధర్మమో తాను చెప్పి అది చేస్తాడు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఈరోజు శుక్రవారం, ప్రధానంగా రేవతి నక్షత్రము ప్రీతి యోగంతో కూడినటువంటి ద్వాదశి ఘడియలు
లక్ష్మీ ఆరాధన ఎంతో ఐశ్వర్యాన్ని, శక్తిని, సంతోషాన్ని ప్రసాదిస్తుంది. విష్ణు తిథిలో లక్ష్మీ ఆరాధన శుక్రవారం నాడు చేయటం, అందులోనూ అమ్మవారికి సంబంధించినటువంటి సూక్తాలని, స్తోత్రాలని ఈ రోజున పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. ప్రదోష కాలంలో లక్ష్మీ దర్శనంతో పాటుగా ఆవు నేతితో దీపారాధన చేసుకోవటం శ్రేయోదాయకం. ప్రీతి యోగం కాబట్టి ఇష్టమైన పనులు చేసుకోవటానికి, ఇష్టుల్ని కలవటానికి, మనస్సుకి నచ్చినటువంటి పనులు ప్రారంభించడానికి ఉపయుక్తమైన వారం. రేపటి శుభ నక్షత్రాంశాన్ని పరిశీలన చేసినట్లయితే శనివారము త్రయోదశి, అశ్విని నక్షత్రం. ఈ శనివారము త్రయోదశి శని భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు. శని దోష పరిహారార్థమై చేసేటటువంటి శని జపము, శని ధ్యానము, శనికి తైలాభిషేకము, శని నామాన్ని ఉచ్చరిస్తూ నవగ్రహాల చుట్టూ చేసేటటువంటి ప్రదక్షిణ ఎంతగానో సహకరిస్తుంది. ముఖ్యంగా ఆయుష్మాన యోగం. ఈ ఆయుష్మాన యోగం శనికి సంబంధించిన యోగం. శని ఆయుక్కారకుడు. ఈశ్వరానుగ్రహాన్ని పొందడం కోసమై రేపు చేసేటటువంటి ఈశ్వరారాధన ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మానసికమైనటువంటి చైతన్యంతో ముందుకు వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది. మనం చేసేటటువంటి నిత్య జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, అలాగే మన ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే దోష నివారణార్థమే చేసేటటువంటి గ్రహ జపాలు, ఇవన్నీ శని త్రయోదశి అవటం చేత త్వరగా దోష నివారణ జరిగి సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. పేరులో పెన్నిధి అనే అంశానికి స్వాగతం. ఎటువంటి జాతక వివరాలు తెలియని వారికి, జన్మ నక్షత్రం తెలియని వారికి పెద్దలు పెట్టినటువంటి పేరు ద్వారా ఆ పేరులోని మొదటి అక్షరాన్ని ఆధారం చేసుకుని గ్రహస్థితి, అదృష్టయోగం ఏ విధంగా ఉంటుంది, మన పేరుని ఆధారం చేసుకొని మన భవిష్యత్తు, మన జీవన గమన స్థితి ఎలా ఉంటుందో తెలియచెప్పేదే ఈ నామ నక్షత్ర ఫలితం. ఇది శాస్త్రవిహితమే. శాస్త్రాల్లో మంత్రోపదేశాలకి, అలాగే గోచార ఫలితాలు తెలుసుకోవడానికి నామాక్షరాన్ని ఆధారం చేసుకొని కూడా ఫలితం చెప్పాలి అని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. ప్రధానంగా బ్రహ్మయామిళం, రుద్రయామిళం అనేటటువంటి మంత్రశాస్త్ర గ్రంథాల్లో వీటి గురించి విశేషంగా వర్ణనలు జరిగినాయి. పరమేశ్వరుడు కైలాసంలో ప్రదోషంలో తాండవం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడి పాదము నుండి ఒక మొవ్వ జారి కింద పడుతూ కొన్ని ధ్వనులు చేసింది. ఆ ధ్వనుల యొక్క సారాంశం ఏంటి అని నందీశ్వరుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించి అడిగితే వారు చెప్పినటువంటి అవహకడ చక్రము, ఆ అవహకడ చక్రం నుండి మనకి అచ్చులు, హల్లులు అనేటటువంటి శబ్దధ్వనులు ఏర్పడి భాషోత్పత్తికి మూలమైంది. తద్వారా కొన్ని అక్షరాలు ఉద్భవించినాయి. ఆ అక్షరాలకు ఉన్నటువంటి మహిమేంటి, అక్షరాలు దేనికి సంకేతం, ఏ అక్షరం ఏ నక్షత్రాన్ని సూచిస్తోంది, ఇది మనం పెట్టుకున్నామా, శాస్త్రజ్ఞులు పెట్టారా, మహర్షులు పెట్టారా అని పరిశీలన చేస్తే సాక్షాత్తు నందీశ్వరుడికి పరమేశ్వరుడు చెప్పినట్టుగా శివపాద మంజీర నాదం నుండి ఉద్భవించినటువంటి ఈ అవహకడ చక్రాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ప్రదోషకాలే శశిశేఖరస్య నాట్యోత్సవే తత్పడభూషణస్య శిలాతలస్యాపి చ యోగజాని చత్వారి సూత్రాణి శివాజ్ఞయైవ. 4 ప్రధాన ధ్వనులతో ఆ మొవ్వ జారి కింద పడింది. శిలాతలాన్ని రాళ్ల మీద నుంచి జారుతున్నప్పుడు విశేషమైన 4 ధ్వనులు వచ్చినాయి. ఆ 4 ధ్వనుల నుండి మరలా ఒక్కొక్క ధ్వని నుండి 5 ఉపధ్వనులు పుట్టినాయి. అది ఏ విధంగా అంటే ఏకైకమక్షరం క్షిప్త్వా తస్మిన్ పంచస్వరానుక్రమాత్ ఆ ఈ ఉ ఏ ఓ ఇతి చ యోజయేతు
దైవవిత్సుధీ. పరమేశ్వర కృపా కటాక్షముల ద్వారా ఆ, ఈ, ఉ, ఏ, ఓ అనే అక్షరాలు వచ్చినాయి. తద్వారా మనకి 100 అక్షరములు వచ్చినాయి. తర్వాత ప్రక్షిప్త అక్షరములు 12 వచ్చినాయి. మొత్తం కలిపి 112 అక్షరాలు. 28 నక్షత్రాలకి ఈ 112 అక్షరాలని నిక్షిప్తం చేశారు. ఆ అనేటటువంటి అక్షరంతో ప్రారంభమవుతోంది. దీని పేరే ఈ నామ నక్షత్ర చక్రానికి ఉన్నటువంటి పేరు. 5 విభాగాలుగా సూచిస్తోంది శాస్త్రం. దిక్కు, వర్ణము, అదృష్ట దేవత, అదృష్ట వారము, అదృష్ట యోగము, ఈ 5 అంశాలని తెలియజేస్తుంది. మంత్రశాస్త్రంలో ఉపాసన తీసుకోవాలంటే ఏ దేవతను ఉపాసించాలి, దానికి ఈ అవహకడ చక్రాన్ని చూడాలి. దీన్ని బట్టి మన జన్మనామానికి, మన జన్మ నక్షత్రానికి, అలాగే పెద్దలు ఇచ్చినటువంటి పూర్వ పుణ్యం ద్వారాగా లభించినటువంటి మన పేరుకి ఉన్న సంబంధం తెలుస్తోంది. అశ్విని నక్షత్రంతో రాశిచక్రం ప్రారంభమవుతుంది. ఆ అనే అక్షరంతో నామాక్షరం ప్రారంభమవుతోంది. అందులో ఆ అనగా అమృత బీజము. పేరులో మొదటక్షరంలో ఆ అనేటటువంటి అచ్చు ఉన్నట్టయితే మనకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. ఆతోనే ఎందుకు ప్రారంభం కావాలి అంటే ఇక్కడ ఏకాక్షర నిఘంటువు ఏం తెలియజేస్తుందంటే ఆ అంటే అమృతమని, ఆ అంటే పరమేశ్వరుడని, ఆ అంటే విష్ణువని, ఆ అంటే బ్రహ్మ అని, ఆ అంటే కృష్ణుడని నిజాక్షర నిఘంటువు స్పష్టంగా తెలియజేస్తుంది. పరమేశ్వరుణ్ణి ఉచ్చరించడానికి, పరమేశ్వరుణ్ణి ధ్యానించడానికి మంత్ర సమామ్నాయం అంతా కూడా ఆ అనే అక్షర ధ్వనితో ప్రారంభమైంది. ప్రధానంగా ఋగ్వేదంలో మొదటి అక్షరం ఆ అని కాకుండా అగ్నిమీళే పురోహితం అని ప్రారంభమైంది. కాబట్టి ఈ ఆ అనే అక్షరమే మొదటి నామాధ్యక్షరంగా శాస్త్రం చెబుతోంది. ఈ ఆ అనే అక్షరంలో పుట్టిన వారికి అదృష్ట యోగం ఏ విధంగా ఉంటుంది, అదృష్ట దైవం ఎవరు మొదలైన అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలించాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఆచరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకొని సకల దారిద్ర్య బాధలను తొలగింపజేసుకొని సుఖశాంతులతో జీవితాన్ని గడపవచ్చు. ఈ లక్ష్మీ గురువారపు నోమును గృహంలో మహిళామణులు ఎవరైనా సరే సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం 6:30 నుండి 9 లోపు ఆచరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ లక్ష్మీ గురువారపు నోమును వరుసగా 5 గురువారాల పాటు ఆచరించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలను చాలా సులభంగా పొందవచ్చు. లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఆచరించాలని భావించిన తరుణంలో గురువారం నాడు గృహంలో మహిళామణులు శిరస్నానాన్ని ఆచరించిన తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో పూజించి అమ్మవారికి వడపప్పు, పానకము, అరటిపండును నివేదన చేయాలి. అమ్మవారికి నివేదించినటువంటి అరటిపండును ప్రసాదంగా స్వీకరించాలి. అలా చేసిన తర్వాత సంధ్యా సమయంలో మీ గృహంలో ఈశాన్య దిక్కులో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్య దిక్కులో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాక ఆ పూజాపీఠం మీద ఒక తెలుపు రంగు వస్త్రాన్ని పరవాలి. ఆ తెలుపు రంగు వస్త్రం మీద బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మీద ఒక రాగి చెంబును కానీ వెండి చెంబును కానీ తీసుకొని నీళ్లు పోసి కలశంలాగా ఉంచాలి. ఆ విధంగా కలశాన్ని ఉంచిన తర్వాత కలశంలో ఎర్రటి రవిక వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కలశం పక్కనే పూజాపీఠం మీద లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచాలి. ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగు చీరలో ప్రకాశిస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో ఏదైనా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం పక్కనే
ఒక బంగారు నాణ్యాన్ని కానీ వెండి నాణ్యాన్ని కానీ రూపాయి బిళ్ళను కానీ ఉంచినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఆ తర్వాత పసుపుతో గణపతిని తయారు చేసి హరిద్రా గణపతిగా భావించి ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ముందుగా గణపతి షోడశనామాలు చదువుతూ ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. అలా గణపతి పూజ పూర్తి కాగానే గణపతికి ఉండ్రాళ్లను నివేదన చేయాలి. ఆ తర్వాత ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపినటువంటి అక్షింతలతో అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీదేవి యొక్క 108 నామాలను చదవాలి. ఆ విధంగా పూజ పూర్తి చేసిన తర్వాత 5 ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపి లక్ష్మీదేవికి పంచహారతి ఇవ్వాలి. ఈ విధంగా లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఆచరించిన తర్వాత అమ్మవారి యొక్క ప్రీతి కోసం 5 గురువారాలలో 5 రకాలైనటువంటి నైవేద్యాలను నివేదన చేయాలి. మొదటి గురువారం పులగాన్ని, 2వ గురువారం పరమాన్నాన్ని, 3వ గురువారం కుడుములను, 4వ గురువారం చిత్రాన్నాన్ని, 5వ గురువారం పూర్ణపు బూరెలను లక్ష్మీదేవికి నివేదన చేయాలి. ఈ విధంగా 5 గురువారాలు 5 రకాలైనటువంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఉద్యాపన సమయంలో అంటే చివరి గురువారం నాడు అమ్మవారి పూజ పూర్తి కాగానే 5 ముత్తైదువలను గృహానికి పిలిచి ఆ 5 ముత్తైదువల కాళ్లకు పసుపు రాసి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనం పెట్టాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీ గురువారపు నోము మొత్తం కూడా పరిసమాప్తం అవుతుంది. ఈ విధంగా లక్ష్మీ గురువారపు నోమును ఆచరించినట్లయితే గృహంలో సభ్యులందరూ కూడా అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి, ఆనందకరమైనటువంటి సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు మూసి వాయినాల నోమును ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, మూసి వాయినాల నోమును ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శనిత్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా కార్యసిద్ధి కోసం, విజయ లబ్ధి కోసం ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. తాము గృహ నిర్మాణ రీత్యా కన్న కలలు సద్వినియోగం చేసుకోవడానికి, ఎటువంటి వాస్తు దోషాలు కూడా లేకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా కనీసం కొన్ని వాస్తు సూత్రాలని అవగాహన చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క గృహ నిర్మాణ సమయంలో పాటించవలసిన వాస్తు సూత్రాలు అనేటువంటి ముఖ్యమైనటువంటి తత్వాన్ని ప్రతి గృహిణి కూడాను తెలుసుకోవటం కూడా మంచిదే. ఇంటి యజమానితో పాటు గృహిణి కూడా తెలుసుకున్నట్లయితే ఇరువురు కలిసి తాము కన్న కలల సాకార తత్వం సఫలీకృతం చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. వెడల్పు కన్నా పొడవు ఎక్కువగా ఉండటం చాలా మంచిది. సుఖ సౌఖ్యాలు, లాభాలు కలగడానికి ఇది కారణభూతమవుతుంది. పొడవు వెడల్పు అడ్డదిడ్డంగా గనక ఉంటే ధన నష్టం సంభవిస్తుంది. ముక్కోణ ఆకారంలో స్థలం గనక ఉన్నట్లయితే విపరీతమైనటువంటి భయం, ధన నష్టం, శత్రు భయం కూడాను కలిగి తీరుతాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. విసనకర్రలా ఉంటే ధన నష్టం ఎక్కువగా చోటు చేసుకుంటుంది. చేట ఆకారంలో ఉన్నా కూడా ధన నష్టమే సంభవిస్తుంది. నిర్మాణం చేసే ఇంటికి 4 వైపులా కూడాను ఖాళీ ఉంటే చాలా మంచిది. అంటే కాంపౌండ్ వాల్ పరమైనటువంటి ఖాళీ. అలా వీలు కాని పక్షంలో తూర్పు లేదా ఉత్తరం దిక్కుల్లోనైనా ఖాళీ స్థలం తప్పనిసరిగా ఉండి తీరాలి. ఇంటి టాయిలెట్స్ ఆగ్నేయ వాయువ్య దిశల్లో ఉండటం మంచిదే. తూర్పు ఉత్తర దిశల్లో నేల అనేటువంటిది పల్లంగా ఉండాలి సుమా. ఇంట్లో వాడిన నీరు తూర్పుకి ఉత్తర దిశలుగా బయటకు వెళ్ళే విధంగా తూములు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవటం
సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. ఇంటికి పైకప్పు తలుపులు పెట్టకుండా గృహప్రవేశం అనేటువంటిది చేయకూడదు. పైకప్పు నిర్మాణం చేయకుండా తలుపులు పెట్టకుండా మంచి రోజులు రావట్లేదని చెప్పేసి గృహప్రవేశం చేసి తర్వాత కట్టుకుంటామంటే అది కుదరని పని, చాలా తప్పు. అందుచేత పూర్తిగా ఇంటి నిర్మాణం అయిపోయిన తర్వాతనే గృహప్రవేశం చేయటం అనేది చాలా విశిష్ట లక్షణంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సింహద్వార నిర్ణయం యజమాని యొక్క జాతకం కంటే యజమాని యొక్క వ్యవహారిక నామంపై నిర్ణయింపబడుతుంది సుమా. అంటే పేరులో పెన్నిధి వర్గురీత్యా సింహద్వారం ఎటువైపు పెడితే సుఖప్రదమైనటువంటి జీవితానికి ఆ ఇంటి యజమాని కారణ తత్వంలో విరాజిల్లుతాడో గ్రహించడం మంచిది. ఉదాహరణకు మీ పేరు రామచంద్రుడు అయితే మీ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరం రాకు సరిపడా సింహద్వారం ఉన్నటువంటి ఇంటిని నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవహారిక నామాన్ని బట్టి చేసేటువంటి సింహద్వార నిర్ణయాన్ని వర్గులు అని చెప్పేసి అంటాం. మీ పేరు గనక అ ఆ ఇ ఈ ఉ ఊ రు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అంబహ అనేటువంటి అక్షరాలతో కనుక ప్రారంభమై ఉంటే మీరు ఉత్తర దక్షిణ దిశ మీకు కలిసి రాదు. మీ పేరు గనక కా ఖ గా ఘ ఇఞ అక్షరాలతో కనుక ఉంటే మీరు తూర్పు పశ్చిమ దిశల్లో ఇల్లు కట్టుకోవటం మంచిది. మీ పేరులో కనుక చాఛ జా రా అనేటువంటి అక్షరాలతో ప్రారంభమై ఉంటే తూర్పు పశ్చిమ దిశల్లో ఉన్న గృహం మీకు అనువైనదిగా గుర్తెరగండి. మీ పేరులో కనుక ఠాఠ డాఢాణ అక్షరాలతో ప్రారంభమై ఉంటే దక్షిణ ఉత్తర దిశల్లో ఇల్లు కట్టుకోవటం మంచిది. పశ్చిమం అనేటువంటిది మాత్రం కలిసి రాదు. మీ పేరులో గనక తాత్థ దాధాన అక్షరాలతో ప్రారంభమై ఉంటే దక్షిణ ఉత్తర దిశల్లో ఇల్లు కట్టుకోవాలి, తూర్పు పనికిరాదు. అలాగే మీ పేరులో గనక పాప బాభ అక్షరాలతో గనక ప్రారంభమై ఉంటే తూర్పు పశ్చిమ దిశల్లో గృహ నిర్మాణం చేయాలి, ఉత్తర దిశ అనేటువంటిది పనికిరాదు. మీ పేరులో గనక యా రా లా వా అనేటువంటి అక్షరాలు గనక ఉన్నట్లయితే తూర్పు పశ్చిమ దిశల్లో ఇల్లు కట్టుకోవాలి, దక్షిణంలో మాత్రం కట్టకూడదు. మీ పేరులో గనక శా షా సాహ అనేటువంటి అక్షరాలు ప్రారంభమై ఉంటే ఉత్తర దక్షిణ దిశల్లో ఇల్లు కట్టుకోవచ్చు, తూర్పు మాత్రం పనికిరాదు. శంకుస్థాపనకైనా ఇంటి నిర్మాణ ప్రారంభానికైనా సింహద్వార ప్రతిష్టకైనా గృహ ప్రవేశానికైనా తప్పనిసరిగా శుభముహూర్తం చూసుకోవటం చాలా మంచిది. అందుకు యజమాని వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోవటం మంచిది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మేము పాత ఇళ్ళు కొన్నాం, దాన్ని పడగొట్టి కొత్తదిగా నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం, లేక పాత ఇంటిని చక్కగా నగిషీలతో వాస్తుశాస్త్ర రీత్యా సవరిద్దాం అనుకుంటున్నాం. దీని రీత్యా ఎటువంటి వాస్తు సంబంధంగా నిర్ణయాలు గైకొనాలి అని చెప్పేది సమస్య. సహజసిద్ధంగా పాత ఇంటిని కొని నూతన ఇంటిగా మార్చినప్పుడు కానీ లేక పాత ఇంటిని పడగొట్టి నూతన నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కానీ ఇల్లు పడగొట్టి నూతన గృహం కట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా వాస్తు పూజ శంకుస్థాపన చేయాలి. పాత ఇంటిని గనక పునర్నిర్మాణం చేసినట్లయితే తప్పనిసరిగా వాస్తు హోమం
అనేటువంటిది నిర్వహించాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగంలో ప్రమోషన్లు లభించటం లేదా? అధికార పదవులు పొందలేకపోతున్నారా? ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఆదివారం నాడు సూర్యభగవానుడి చిత్రపటానికి ఎర్రటి పూలమాలను అలంకరించండి. సూర్యభగవానుడికి బెల్లం కలిపిన పొంగల్ని నివేదన చేయండి. స్వామికి నివేదించిన బెల్లం కలిపిన పొంగల్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. అలాగే ఆదివారం నాడు చేతిలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో 21 ఎండు మిరపకాయ గింజలను వేయండి. సూర్యుడికి ఆ నీటిని అర్ఘ్యంగా సమర్పించండి. ఇలా చేయటం ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్లను పొందటానికి, అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది.